వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 2019 నుంచి 2024 మధ్యలో ఈనాడు లేదా ఆంధ్రజ్యోతి ఈ పేపర్ మీరు ఒకసారి చూస్తే అప్పు రుణాంధ్రప్రదేశ్, అప్పుల కుప్ప అయిపోయింది ఆంధ్రప్రదేశ్, ఏపీ అప్పుల కుప్ప అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, సోమాలియా అయిపోయింది అని హెడ్లైన్స్ బీభత్సం కనబడతాయి మీకు. ఒకసారి చూడండి. మరి ఇప్పుడు అప్పు తీసుకోవట్లేదా అంటే చాలా యథేచ్ఛగా విచ్చలవిడిగా తీసుకుంటున్నారు అప్పు. కానీ ఇప్పుడు అదే పేపర్లో చూడండి ఎక్కడొస్తాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడులో చూడండి ఈవేళ ఎక్కడొచ్చిందో ఆ క్లిప్ ఎక్కడొచ్చిందో చూడండి. పేజ్ నెంబర్ 2లో మంగళవారం ఏప్రిల్ 21, 2026 ఇక్కడ మన అప్పన్న నిజరూపం అనేటువంటి కాలం పక్కన ఎంత చిన్నది ఉంది చూడండి. 4600 కోట్ల రుణ సమీకరణ. అప్పు కాదండి, రుణ సమీకరణ. ప్రభుత్వం 4600 కోట్ల రుణ సమీకరిస్తోంది. 4600 కోట్లు రుణం సమీకరిస్తోంది. మంగళవారం రిజర్వ్ బ్యాంకు నిర్వహించేటువంటి సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకొని ఉంది. వచ్చే 8 ఏళ్ల కాల పరిమితితో తీర్చేలాగా 1800 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో తిరిగి తీర్చేలాగా 1800 కోట్లు, 30 ఏళ్ల కాల పరిమితితో తిరిగి తీర్చేలాగా 1000 కోట్లు రుణం తీసుకొని ఉంది. మొత్తంగా 4600 కోట్లు అనమాట. ఇది రుణ సమీకరణ, అప్పు కాదండి. మరి గతంలో చేసినటువంటి అప్పులు అవన్నీ తప్పులు, కానీ ఇప్పుడు అది కాదనమాట. ఇప్పుడు గతంలో అసలు ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారి సర్కారు, అప్పులు ఎలా చేసింది అని అంటే ఒకసారి చూసుకుంటే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా. సరే 2014-19 మధ్యలో ఏం చేశారు పక్కన పెడితే, రీసెంట్ గానే ఇప్పుడు 20 నెలల్లో అయినట్టుంది కరెక్ట్గా. ఇంకా 24 నెలలు, ఇంకొక 2 నెలల్లో, సరే 20 నెలలు అనుకున్నాం ప్రస్తుతం. ఇది అంతకుముందు మనకి ఫిబ్రవరిలోనే వచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. ఇది 20 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై 3.27 లక్షల కోట్ల అప్పుల భారం వేసిందనమాట కూటమి ప్రభుత్వం. ఎక్కడ అప్పు పడితే అక్కడ తేవడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ప్రతి మంగళవారం అప్పు తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు, మంగళవారం అప్పు తీసుకుంటారు, మంగళవారం మాటలు చెప్తారు. ఇది స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేసరికి సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందంటూ అంటారు. లేదు అంటే మంగళవారం మాటలు రాష్ట్రం తాకట్టు పెడితే కానీ కొన్ని పథకాలు ఇవ్వలేము అంటూ అది మంగళవారం మాటలు, లేదా మంగళం పాడేయటం మొత్తంగా. అదేదో ఆడబిడ్డ నిధి అదేదో ఇస్తా అన్నారు, 1800 ఎంతో ఇస్తా అన్నారు, అది మంగళం పాడేశారు. మంగళవారం అప్పులు, మంగళవారం మాటలు, లేదా మంగళం పాడేయటం ఇదనమాట. మంగళవారం 3300 కోట్లు అప్పుకి వెళ్ళింది అనే అప్పుడు ఇది 2-3 months బ్యాక్. దీంతో బడ్జెట్ పరిధిలోని అప్పులే 1,79,168 కోట్లకి చేరింది. బడ్జెట్ బయట అప్పులు మరో 1.48 లక్షల కోట్లు. అయినా సూపర్ 6 అమలు చేయట్లేదు అనేటువంటిది. ప్రభుత్వ ఆస్తుల కల్పనకు వ్యయం చేయటం లేదు. అప్పు తెచ్చిన సొమ్ము మొత్తం కూటమికి అనుకూలమైన వాళ్ళ జేబుల్లోకి వెళ్లేలాగా కీలక నేతలు అలా మళ్లించేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేవలం 20 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై ఏకంగా 3,27,725 కోట్ల అప్పుల భారాన్ని మోపారు. అంటే సగటున నెలకి 16,386 కోట్లు, అంటే రోజుకు 546.20 కోట్ల చొప్పున అప్పు చేస్తున్నారు. బడ్జెట్ బయట అప్పులు చేసేందుకు కొత్తగా కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఖజానా ఆదాయాన్ని వాటికి మళ్లించి రాజ్యాంగ సూత్రాలు, నియమావళికి విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ గ్యారంటీలు ఇస్తూ అప్పుల మీద అప్పులు చేస్తోంది. సహజ సంపద అయినటువంటి గనులను తాకట్టు పెట్టడంతో పాటు మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి మరీ అప్పు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ భూములను, వివిధ సంస్థల ఆస్తులను సైతం తాకట్టు పెట్టి దొరికిన చోటల్లా అప్పులు తీసుకుంటోంది. ఇవన్నీ చెప్పిన లెక్కలు ఇవి. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీ వేలం వేయడం ద్వారా ఆర్బీఐ 7.71% వడ్డీతో 3,300 కోట్ల అప్పుని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. దీంతో బడ్జెట్ అప్పులే 1,79,128 కోట్లకు చేరాయి. ఇవి కాక బడ్జెట్ బయట అప్పులు మరో 1,48,557 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చినటువంటి అప్పులు 1,01,170 కోట్లు. రాజధాని పేరుతో చేస్తున్నటువంటి అప్పులు 47,387 కోట్లకు చేరాయి. దీంతో 2 ఏళ్లు కాకుండానే రాష్ట్రాన్ని 3,27,725 కోట్ల అప్పుల ఊబిలో చంద్రబాబు సర్కారు పెట్టిందనమాట. 7.64% వడ్డీతో చంద్రబాబు ప్రభుత్వం మరో 6,500 కోట్ల అప్పులు చేసింది. గత మంగళవారం 4,000 కోట్ల అప్పులు చేసినటువంటి చంద్రబాబు సర్కారు వారం తిరక్క ముందే మళ్ళీ అప్పులు చేయడం గమనార్హం. ఇది అంతకుముందు ఇది అనమాట.
వారం వ్యవధిలో ఏకంగా 10,500 కోట్ల అప్పులు చేయడం ద్వారా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టించింది. కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 1,01,540 కోట్లు బడ్జెట్ అప్పులు చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఒక ఆర్థిక ఏడాదిలో 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ అప్పులు చేయటం అనేటువంటిది ఇదే తొలిసారి. ఇది జనవరిలోనో ఫిబ్రవరిలోనో రిపోర్ట్ అయినటువంటిది అనమాట. ఇప్పటికే బడ్జెట్ లో 90,540 కోట్ల అప్పులు చేయగా మరో 2 నెలల్లో 11,000 కోట్ల అప్పులు చేసేందుకు చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి అప్పుల క్యాలెండర్ ఇచ్చేసింది. చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలన పూర్తి కాకుండానే బడ్జెట్ లోపల బయట అన్ని కలిపి ఏకంగా 3 లక్షల కోట్లు అప్పు చేయటం అనేటువంటి సంపద సృష్టి అని మరి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి సంపద సృష్టి ఏంటంటే ఇలా అప్పులు చేసేసే ఇదనమాట. మరి విచిత్రం ఏంటంటే సరే అప్పులు అంతకుముందు చేయలేదా గవర్నమెంట్ అంటే చేసింది. అది చాలా క్లియర్ గా కనపడుతుంది. ఏది ఓవరాల్ గా ఆ 5 సంవత్సరాల్లో కరోనాతో కలుపుకొని, కరోనా అంటే మీకు తెలుసు అసలు ఆదాయం ఏమీ లేనటువంటి దాదాపు 2 ఏళ్ల పాటు నో రెవెన్యూ. అలాంటి టైంలో ఆ 2 ఏళ్లతో కలుపుకుని చేసినటువంటి అప్పు అప్రాక్సిమేట్ గా 3 లక్షల చిల్లర కోట్లు, 4 లక్షల చిల్లర కోట్లు, 3 లక్షల చిల్లర కోట్లు. అది మన అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. కాగ్ కూడా తేల్చింది ఆ లెక్కలన్నీ కూడా. దాంట్లో 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా డైరెక్ట్ గా స్కీమ్స్ కి వేసినటువంటి పరిస్థితి అది మన అందరికీ తెలిసిన విషయమే. అది కాగ్ కూడా చెప్పిన లెక్కలే. ఏ సంస్థల నుంచి ఎలా అప్పులు తీసుకున్నారు అనేటువంటి చూస్తే 2024-25 మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు 81,597 కోట్లు, 25-26 నవంబర్ వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పులు 77,040 కోట్లు. డిసెంబర్ 2వ తేదీ ఆర్బీఐ నుంచి 3,000 కోట్లు తీసుకున్నారు. డిసెంబర్ 30వ తేదీ ఆర్బీఐ నుంచి 4,000 కోట్లు తీసుకున్నారు. జనవరి 6వ తేదీ ఆర్బీఐ నుంచి 6,500 కోట్లు తీసుకున్నారు. మొత్తం అక్కడికే 1,72,137 కోట్లు అయింది. ఇక నెక్స్ట్ వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎలా తీసుకున్నారు అప్పులు అనేది చూస్తే పౌర సరఫరాల సంస్థ ద్వారా 7,000 కోట్లు, మార్క్ఫెడ్ ద్వారా 19,900 కోట్లు, ఏపీ ఎండిసి నుంచి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 6,710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థల అప్పులు 1,150 కోట్లు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి 1000 కోట్లు, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ నుంచి 10,000 కోట్లు, ఏపీ ఐఐసి ద్వారా 8,500 కోట్లు, ఏపీపీసీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా 5,473 కోట్లు, నాబార్డు నుంచి డిస్కమ్స్ 3,762 కోట్లు, ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్లు పెట్టి 5,750 కోట్లు, మొత్తం 80,245 కోట్లు. ఇక అమరావతి పేరు మీద చేసినటువంటి అప్పులు అయితే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవన్నీ కలిపి 15,000 కోట్లు, హట్కో ద్వారా 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి 7,500 కోట్లు, ఏపీపీఎఫ్సిఎల్ నుంచి 1,500 కోట్లు, నాబార్డు నుంచి 7,387 కోట్లు. మొత్తం అమరావతి పేరు చెప్పి తీసుకున్నదే 47,387 కోట్లు. సో ఇవి అప్పుల చిట్ట. ఇవన్నీ కాగ్ చెప్పిన లెక్కలు. ఇవి మనం ఎవరో కాకి లెక్కలు కాదు, వీళ్ళు రాస్తారు ఆ అనుకూల పత్రికలు, అనుకూల మీడియా చెప్పే కాకి లెక్కలు కాదు, ఇవి కాగ్ లెక్కలు. సో ఇదండి అప్పుల చిట్ట. కానీ ఇవి మాత్రం ఎక్కడా బయటికి రావు. మళ్ళీ ఒకసారి చూడండి, ఈనాడులో ఎంత చిన్న పేజీలో అది వేశారు. రుణ సమీకరణ, అప్పు కాదండి, అది రుణ సమీకరణ.